హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు తులసమ్మ దగ్గర ఎలా పందిరి వేసి ఎలా పూజ చేసామో చూడండి ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టుకి పందిరి వేసి పూలదండలు గుచ్చి పెళ్ళి చేస్తారు. అందరూ ఇలా చేస్తారో తెలియదు, మేమైతే ప్రతిసారి ఇలానే చేస్తాము. తులసి చెట్టుకు మా అత్తమ్మ పందిరి వేసింది. వేసిన తర్వాత తులసి గద్దెకు సున్నం పెట్టి పసుపు కుంకుమతో చుట్టుబొట్టు పెట్టింది. మామిడి దోరణాలు కుచ్చి పూలదండలు అల్లి వేసింది. అన్నీ మా అత్తమ్మనే చేసింది. పెళ్ళి కూడా నువ్వే చేయంటే ఎప్పుడు నేనే చేయాలన్నా, ఈసారి నువ్వు చేయని నాతో చేయించింది. ఫస్ట్ అయితే కంకునాలు కట్టి ఒక కంకునానికి పసుపు కొమ్ము కట్టి తులసమ్మకైతే కట్టాను. చూడండి, తులసమ్మకు పసుపు కొమ్ము కట్టిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ బొట్టులాగా పెట్టాను. పెట్టి ఒక జామకాయ అయితే తులసమ్మ దగ్గర పెట్టాను. ఈసారి ఏం పండ్లు లేవు. ప్రతిసారి 2-3 రకాల పండ్లు పెడదాము, కానీ ఈసారి లేవు. ఎందుకంటే మా ఆయన పనికి వెళ్ళాడు, తెచ్చేవారు లేరు. అందుకే ఉన్న ఇటుతోటి చేసాము. పెళ్లి చేసిన తర్వాత శవంగాలు అండి తులసమ్మ దగ్గర పెట్టాము. తులసమ్మ చెట్టుకు హారతి అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా పాపకు మా అత్తమ్మకు ఇద్దరికి ఇచ్చాను. మా పాపకి అయితే చేయి కాలింది. వాళ్ళిద్దరికి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను. వస్త్రం చేసి పెట్టాను, కానీ వేయడం మర్చిపోయాను. తర్వాత మళ్ళీ యాదికొచ్చి ఆయనతో వేసాను. ఎప్పుడైనా సరే ఏదోటి మర్చిపోవడం జరుగుతుంది. ఈ కొబ్బరికాయ కొట్టడం ఒకటి మిగిలిపోయింది. ఈ కొబ్బరికాయ కొడితే పూజ కంప్లీట్ అయిపోతుంది. కొబ్బరికాయ అయితే కొట్టాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయని వారికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.